100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నేపాల్లో తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో టూరిజం పర్పస్ కోసం అక్కడికి వెళ్లిన వారి బంధువులు తీవ్రమైనటువంటి ఆందోళనలో పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రేట్ ఇనిషియేషన్ తీసుకొని ఉత్తరాంధ్ర నుంచి ఏపీకి సంబంధించి ఎవరైతే టూరిస్టులుగా వెళ్ళినటువంటి మన తెలుగు వారిని జాగ్రత్తగా స్పెషల్ ఫ్లైట్లో కాఠ్మండు నుంచి విశాఖ విమానాశ్రయానికి తరలించే క్రమంలో చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. కొంతమంది నేపాల్ వెళ్ళిన టీంలో ఒక మహిళ మనతో పాటు ఉన్నారు. మేడం, అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెడ్ రెవల్యూషన్ అనేది పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలోనే టూరిజంగా మీరు ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఒక ఆందోళనలో పడే పరిస్థితి ఉంది. సో ఏంటి, ఆన్లైన్ అన్నీ కూడా బ్యాన్ చేస్తారనే విషయం తెలిసి సోషల్ మీడియా అంతా యాప్స్ అన్నీ బ్యాన్ చేస్తారనే దాంట్లో ఒక ప్యానిక్గా వాళ్ళందరూ రియాక్ట్ అయిందే. అది మామూలుగా మేము వెళ్ళినప్పటికీ ఏమీ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే. కానీ ఏంటంటే వాళ్ళకున్న ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళ రివోల్ట్ వచ్చింది, అక్కడ ఆటోమేటిక్గా వచ్చిన రివోల్ట్. అది టూరిస్ట్ మీద అటాక్ అంటే వాళ్ళు టూరిజం మీద బతికే కంట్రీ అది. సో డెఫినెట్గా వాళ్ళు రెస్టోర్ చేసుకుంటారు, అది వాళ్ళ కంట్రీ. ఇది అయితే టూరిస్టులుగా వెళ్ళిన మనం సేఫ్గా ఉన్నామా లేదా అని చూస్తే మన సేఫ్టీ మనకి వాళ్ళు మన ఏం అనలేదు. కానీ మీరు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూల్గానే, అంటే టూరిస్టులు ఎవరిని కూడా వాళ్ళు డిస్టర్బ్ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు దాని మీద డిపెండ్ అయ్యి ఉండే వాళ్ళేమి టూరిస్టులు. ఇవాళ మీకు ప్రత్యక్షంగా ఇవాళ చెప్పాల్సిన విషయం ఏంటంటే కాఠ్మండు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్లో అమ్మాయి మేము మా ఇమిగ్రేషన్ అవుతూ ఉంటే మేము మామూలుగా మాట్లాడితే అమ్మాయి అందనమాట, మేము ఇలా వచ్చామమ్మా ప్లెజర్ ట్రిప్కి వచ్చాము, ఇలా అయింది వెళ్తున్నాం అంటే అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టేసుకుంది. సో దే ఆర్ సో ఇమోషనల్. అంటే టూరిస్టులని అంటే ఇలా అయ్యి మీరు వెళ్ళిపోతున్నారే మధ్యలో అనే ఒకలే. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే వాళ్ళందరూ మమ్మల్ని గౌరవంగా చూశారండి. ఏ హోటల్లో మేము ఉన్నామో ఆ హోటల్లో వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి మర్యాదగా మాతో మాట్లాడారు. చాలా ఈసారి ఇలా అయిపోయింది, రోడ్డు మీద నిలబడి ఉన్నాం మేము. ఆ టైంలో కూడా మమ్మల్ని లేడీస్ ఉన్నామని వాళ్ళ జెంట్స్ అందరూ వచ్చి మీరు లోపలికి వెళ్ళి మీరు వాష్రూమ్స్ అవి వాడుకోండి, మీరు ఎంతసేపు ఇలా ఉంటారు. షట్టర్ నెమ్మదిగా ఓపెన్ చేసి, అంత భయంలో వాళ్ళు షట్టర్ క్లోజ్ చేసిన వాళ్ళు షట్టర్ ఓపెన్ చేసి మాకు బిస్కెట్స్ బ్రెడ్ అవన్నీ ఇచ్చారు వాళ్ళు. సో ఇది మేము అప్పటికి 3 అవర్స్గా అక్కడ రోడ్డు మీద ఉండిపోయాం వ్యాన్లో. సో మేము 10 మంది వెళ్ళామండి. అందరం ఎల్ఐసి ఎంప్లాయీస్, అంటే ఎల్ఐసి ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ మేము వెళ్ళాము. అందరం ఇక్కడ వర్క్ చేసే వాళ్ళమే, వైజాగ్ వాళ్ళమే. మేము సరదాగా ప్లెజర్ ట్రిప్ అనుకున్నది ఇట్స్ హ్యాస్ బికమ్ ఎన్ అడ్వెంచరస్ అండ్ ట్రిప్ లాగా అయిపోయింది. ఇంతకుముందు వెళ్ళాము, ఎప్పుడు ఇది అంటే ఇలాంటిది ఫేస్ చేయలేదు. దిస్ ఇస్ ఫస్ట్ టైం వి ఫేస్ దిస్ అండ్ వీ కేమ్ అవుట్ లక్కీలీ బికాస్ ఆఫ్ ప్రెజెంట్ అక్కడ రెవల్యూషన్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ లో మీరు అక్కడికి వెళ్ళారు, కొంత నాలెడ్జ్ కూడా మీకు ఉంది. ఎందుకంటే అక్కడ ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అక్కడ ఓన్లీ అగైనెస్ట్. ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే మేము అక్కడ నలుగురితో మేము మాట్లాడిన దాంట్లో మాకు అర్థమైన విషయం ఏంటంటే సోషల్ మీడియా యాప్స్ బ్యానింగ్ అనేది అదొక పాయింట్ అయినా కూడా ఒరిజినల్గా వాళ్ళు యాంటీ కరప్షన్ మీద వాళ్ళు చేశారు. అంటే గవర్నమెంట్ ఈజ్ కంప్లీట్లీ కరప్టెడ్ అనేది వాళ్ళ ఫీలింగ్. అందుకే గవర్నమెంట్ అఫీషియల్స్ మొత్తం వాళ్ళ ఇళ్ళు కానీ వాళ్ళ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ని కానీ వాటిని అటాక్ చేస్తారు. ఆ హోటల్స్ కానీ అంటే గవర్నమెంట్ పీపుల్ ఉన్న వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు దే ట్రై టు అంటే అవే డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు. దే వాంటెడ్ అ న్యూ గవర్నమెంట్, అంటే న్యూ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ వాళ్ళకి కావాలి. వాళ్ళు గత అంటే 8-10 ఏళ్ళుగా వాళ్ళు కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ చూస్తున్నారు. సో ఇంతలాగా మాకు చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళకి ఇష్టం లేదు. స్టేబుల్ గవర్నమెంట్, వాళ్ళకి నిరుద్యోగం ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ వాళ్ళు దేనికైనా వాళ్ళ గవర్నమెంట్ స్థిరంగా ఉంటే ఏదైనా జరుగుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. సో స్థిరమైన గవర్నమెంట్ కావాలని. ఈరోజు నేపాల్లో జరుగుతున్న ఈ పరిస్థితులు కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసే పరిస్థితి. అంటే కొన్ని దేశాల్లో ఈ కరప్షన్ అనేది ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో యువతలో ఒక మార్పు వస్తే వాళ్ళు ముందు అడుగు వేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటే ఈ స్థాయిలో ఉంటుందా ఒక ఉద్యమం తీరు అనేది కూడా. అక్కడ మేము గమనించింది ఒకటి ఏంటంటే దీనికి ఏం లీడర్ లేరు. ఇట్స్ నాట్ పొలిటికల్లీ డ్రివెన్. అందరూ వాళ్ళు అనుకుని ఒకళ్ళంతటొకరు అలా వచ్చారు. వాళ్ళందరికీ పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంది. ఎందుకంటే మేము మాట్లాడిన ఏ పెద్దవాళ్ళైనా వాళ్ళు కరెక్ట్ చేశారనే చెప్పారు. ఎవరు కూడా నిజమే ఇవన్నీ కరెక్టే, ఆస్తులు పోయాయి ఇవన్నీ కరెక్టే, కానీ పిల్లలు చేసింది కరెక్ట్ అనే సపోర్ట్ వాళ్ళకు ఉండబట్టే వాళ్ళు చేశారు. అంటే ప్రజలు విసిగిపోయారు. సో విసిగిపోయినప్పుడు మనం ఖచ్చితంగా మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే
మన పరిస్థితులను బట్టే రివోల్ట్లు వస్తాయనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం మాకు అర్థమైందంటే గవర్నమెంట్ టాప్లు అవ్వడానికి కారణం మనలాంటి ఒక పటిష్టమైన కాన్స్టిట్యూషన్ అక్కడ లేకపోవడం. మనకున్నంత పటిష్టమైన కాన్స్టిట్యూషన్ ఉండుంటే, మన కాన్స్టిట్యూషన్ లాంటి కాన్స్టిట్యూషన్ అయ్యి ఉంటే, మనది చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్, మన డెమోక్రసీ అందుకే చాలా బాగా మనం నడుస్తుంది. అక్కడ నడవకపోవడం కారణం అలాంటి కాన్స్టిట్యూషన్ లేకపోవడం కూడా అని నా పర్సనల్ అభిప్రాయం అండి. ఇదేమీ ఇది కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి, హోటల్స్ పైన రెస్టారెంట్ల పైన కూడా ఇట్లా మొత్తం ఫైర్ ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అట్లాంటివి మీ సరౌండింగ్ ఏమైనా జరిగాయి? చెప్పాం కదా, మా హోటలే కాల్ చేశారు. మేము సరౌండింగ్ మా హోటల్ దగ్గరికి రావద్దని అందుకే మేము వ్యాన్ ఇచ్చాను. మినిస్టర్ కొడుకుది అది హోటల్. సో అక్కడ ఉన్న పాపం వర్క్ చేసే వాళ్ళని కూడా కొట్టారు వాళ్ళు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయిలు చిన్న పిల్లలు, వాళ్ళ అమ్మాయిలు చిన్న వాళ్ళని కొట్టారు. ఎందుకంటే అది మినిస్టర్ కొడుకు హోటల్ అది. సో వాళ్ళు ఏం అనుకుంటున్నారంటే, అంటే మినిస్టర్లు లేదా అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ పిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. బట్ దీస్ పీపుల్, మామూలు సామాన్యులు ఎవరికి ఉద్యోగాలు అవి లేవు. అది వాళ్ళకి బాగా ఇబ్బంది కలిగించిన విషయం. కాబట్టి మొత్తం అంతా కూడి ఈ బ్యాన్ అనే మాట వచ్చేయగానే ఇవన్నీ కలిపి ఈ బ్యాన్ పేరు చెప్పి మొత్తం రివోల్ట్ వచ్చింది. ఫ్యామిలీ మెంబర్స్ అండి, మా ఎల్ఐసి, మా యూనియన్ వాళ్ళు అయితే, మా ఎల్ఐసి యూనియన్ అయితే కంటిన్యూస్ ఫాలో అప్ అండి. మాకు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది మా యూనియన్. వాళ్ళు కంటిన్యూస్ ఫాలో అప్. వాళ్ళు ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసి మాకు అక్కడ మమ్మల్ని డ్రైవ్ చేశారు. కాబట్టే మేము చేయగలిచాము. ఇక్కడ నాయకులు ఐసీయూ, ఇక్కడ లోకల్ మా నాయకులు ఉన్నారు, కామేశ్వరి గారు, వరప్రసాద్ గారు, ఆ టీం అందరూ కూడా చాలా వర్క్ చేసి మాకు అక్కడ ప్రతి నిమిషానికి మాకు ఇవ్వడం. ఇక్కడ ఎలా గవర్నమెంట్ మానిటరింగ్ చేసిందో వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే మానిటరింగ్ చేశారు. ఎలా మేము వస్తామా అని వాళ్ళందరూ ఎదురు చూశారు. సో దీనివల్లే మేము రాగలిచాం. Everybody has prayed for us. That's the reason we are back on our ground. నేపాల్ పబ్లిక్ కోసం అంటే వాళ్ళు నిజమే, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కోరుకోవడం నిజమే. కానీ ఇప్పుడు ఏ ప్రాపర్టీస్ అయితే అన్ని వాళ్ళు ధ్వంసం చేశారో, మళ్ళీ అదంతా రీబిల్డ్ చేసుకోవడానికి, మళ్ళీ వాళ్ళ టూరిజం మీద ఆధారపడిన ఆ దేశం మళ్ళీ టూరిజం రెస్టోర్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అది వాళ్ళు కొంచెం అర్థం చేసుకోగలిగితే కనుక ఇంకొంచెం బెటర్గా ఉండేదని అనిపించింది మాకు యాజ్ అవుట్ సైడర్. వీఆర్ నాట్ ఇన్సైడ్. కంట్రీ పరిస్థితులు మేము పూర్తిగా స్టడీ చేయలేం. పైగా టూరిజం మీద వెళ్ళిన వాళ్ళం మనకు ఎంత ఉంటుంది జస్ట్. సో ఇది మాకు అర్థమైంది. అయితే ఇమీడియట్గా వాళ్ళు ఆర్మీతో ఇదైనప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ రోడ్డు, అది ఒకటి చెప్పుకోవాలండి, కంట్రీ ఈజ్ వెరీ నీట్ అండ్ క్లీన్. ఒక చిన్న బోట్ ఎక్కాము, ఆ బోట్ ఇచ్చేసి అతను మేము చిక్లెట్ ఏదో తింటుంటే ఆ పేపరు పడేస్తామేమో అని వెంటనే చూసి డస్ట్బిన్ అక్కడ ఉందో వేయండి అన్నాడు. అంత కాన్షియస్గా వాళ్ళు నీట్ అండ్ క్లీన్గా ఉన్నారు. అండ్ ఇదంతా జరిగి రోడ్ల మీద ధ్వంసం చేశారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పిల్లలే మళ్ళీ అంతా తీసేశారు. దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే అది చాలా ఆశ్చర్యం అని మాకే అనిపించింది. ఇవాళ మేము రోడ్డు మీద వస్తూ ఉంటే ప్రతిదీ రోడ్ పక్కకి, అంటే చివరికి రోడ్ అంతా క్లీన్గా ఉంది. అంత బాగా చేశారు వాళ్ళు. సో దిస్ ఇస్ టూరిజం పర్పస్ కి మీరు మామూలుగా తిరగడానికి వెళ్ళామండి. కానీ అక్కడ దర్శనాలన్నీ బాగానే అయ్యాయి, కానీ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇబ్బంది అయిపోయిందండి. చాలా ఇబ్బంది పడ్డాం. హోటల్లోనే ఉండిపోయి 3 days. బయటకు వెళ్తే వాళ్ళు రాళ్ళు ఇసిరియడం అవి చేశారు అనమాట. మేము సండే రీచ్ అయ్యాము. అదే రోజు స్టార్ట్ అయినట్టుంది. మన్నాడు చాలా ఎక్కువైపోయిందండి. చాలా యాజ్ పర్ యువర్ షెడ్యూల్ అయితే మీరు ఎలా రావాలి? చాలా కూల్గా మేము ఇంకా జనక్పూర్ వెళ్ళాలి, అక్కడి నుంచి వైద్యనాథ్ వెళ్ళాలి, వైద్యనాథ్ నుంచి మన వైజాగ్ రావాలి. కానీ మొత్తం అంతా అప్సెట్ అయిపోయిందండి. మేమందరూ కలిసి 80 members వెళ్ళాం. భయం వేసిందా అక్కడ ఉన్నటువంటి? అంటే ఫస్ట్ రోజు అంత అనిపించలేదు, కానీ సెకండ్ డే కొంచెం డల్ అయిపోయామండి. కళా హోటల్లో ఉండిపోయి బయటకు వెళ్తే ఏమైపోతుందో అని భయం. చాలా వాళ్ళు యంగస్టర్స్ బాగా బైకుల మీద వెళ్ళడం, రాళ్ళు ఇసరడం అని చేశారు. సో మేము అలా రూమ్స్లోనే ఉండిపోయామన్నమాట, బయటకు రాలేదు. 80 members లో చిన్న పిల్లలు, మగవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఎవరు లేరు. అందరూ మగవాళ్ళు, పెద్దవాళ్ళే. చిన్నపిల్లలు అయితే ఎవరు లేరు. ఈ ట్రిప్ కోసం మీరు ముందు నుంచి చాలా రోజులు, 2-3 months ముందు నుంచే చేసాము. ఎంత ఎక్సైటెడ్గా వెళ్ళాము, కానీ డిసప్పాయింట్ ఏం లేదండి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి లాస్ట్కు మిస్ అయ్యాము అంతే.
ఇక్కడ వైజాగ్ లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ వరి అయ్యి ఉంటారు మీకు అయ్యి ఉంటారు. మా హస్బెండ్ ఎక్కడ ఉన్నారా అని వర్రీ అయ్యి ఉండొచ్చు. సో ఎలా ఉందమ్మా అక్కడ ఏంటి మన సిన్స్ అయి పని చేయవు కదండి అక్కడ. ఆ హోటల్ వాళ్ళ వైఫై తీసుకొని చాలా ఇబ్బంది పడేదాన్ని. కాంటాక్ట్ చేయడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. 12 బయలుదేరాం వైజాగ్లో, 14కి వెళ్ళాం. కొన్ని యాత్రలు అయ్యాయి మాకు. తర్వాత ఈ అడావుడి నుంచి మేము ఒక హోటల్లో ఉండిపోయాం. లేడీస్ కదా, మెయిన్ రోడ్లో చాలా ఎక్కువ అవుతున్నాయి. మేము అసలు చూడడానికి వెళ్ళలేదు, భయం కదా ఆడవాళ్ళమే. అందుకు హోటల్లో పైన షెల్టర్ వేసి మమ్మల్ని లోపల ఉంచారు. అంత బాగానే అయ్యింది మాకు. ఏ ప్లేస్ లో స్టే చేసినప్పుడు ఈ అల్లర్లు ఇవంతా కూడా చూసారు కదా, ఆందోళన అయ్యాయి అని చెప్తున్నారు కానీ మేము లేడీస్ భయపడి బయటకు వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉన్నాం మేము. ఇంత టీవీలో చూసినప్పుడు కూడా మీరు పానిక్ అయ్యారా? మీరున్న ప్లేస్ అక్కడ మరి టీవీలో ఏం చూడలేదండి మేము. అక్కడ హోటల్లో టీవీలో చూడలేదు మేమేమి. ఆయనతో అందరూ మాట్లాడితే బాగా రెస్పాండ్ అయ్యారు, స్పెషల్ ప్లేట్ వేసారు, అంతా బాగానే ఉంది. అవునండి, ఇంక రేపు రావాల్సింది మేము. మా షెడ్యూల్ రేపు రావాలండి. నిన్న మొన్న మేమేమి ఇంక యాత్రలు చేయలేకపోయాం, హోటల్ లోపల ఉండిపోయాం. ఇలా హడావుడి అవుతుంది, లేడీస్ బయటకు వెళ్ళకండి భయం కదా అనేసి మా లోపల ఉంచేసారు. మేము మా గ్రూపు 81 మంది అండి. కాకినాడ, హైదరాబాదు, రాంబిల్లి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అందరూ కలిసి వెళ్ళాం. గ్రూప్గా 81 మంది వెళ్ళామండి. సో మీరేమైనా కొంతవరకు అక్కడ పరిస్థితులు చూడటానికి, అంటే మీరు లేడీస్ కాబట్టి లోపల ఉండిపోయారు, బయటకు రాలేని పరిస్థితి, బట్ మీతో వచ్చిన వాళ్ళు మేల్ ఎవరైనా బయటకు వెళ్ళటం ఇట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? భయంగా ఉంది. మెయిన్ రోడ్ మీద కాల్పులు అయిపోతున్నాయి, మీరు బయటకు రాకండి లేడీస్ కదా అని చెప్తే మేము లోపల ఉండిపోయామండి. అస్సలు బయటకు రాలేదు, భయం కదండి. సుజాత అమ్మ కూడానండి. యు వరలక్ష్మి. మీరు థర్డ్ నేపాల్ టూర్ అండి అంతా తిరగడానికి. కానీ అనుకోకుండా కాఠ్మండు వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ బాగా భయంకరంగా ఉన్నాయండి. సో మేము అలా బయటపడతాం అనుకోలేదు. బాగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు బాగా రెస్పాండ్ అయ్యి మాతో వీడియో కాల్ అన్నీ మాట్లాడి మా ఆధార్ కార్డ్స్ అన్నీ తీసుకొని ఫ్లైట్ అది మాకు బాగా బేగా చాలా, అంటే అసలు నిన్నే మేము రావాల్సింది, అక్కడ వాళ్ళు రన్వే ఓపెన్ చేయలేదు. లేకపోతే నిన్న ఈవినింగ్కి మేము వచ్చేసేవాళ్ళమే. సో ఈరోజు బాగా స్నాక్స్ అవి కూడా మాకు ఫ్లైట్లోకి అరేంజ్ చేసే కాంప్లిమెంటరీగా. సో పరిస్థితులు మీరు చూసారు? ఇప్పుడైతే తగ్గుముఖం పట్టేయండి, నాట్ యాజ్ ఎస్టర్డే. నిన్నైతే చాలా బాగా ఇదైంది. మా ఎదురుగానే బాగా ఇంకా గుడి ముందే మాట బాగా భయంకరంగా అసలు. సుజాత అమ్మ కూడానండి. యు వరలక్ష్మి. మీరు థర్డ్ నేపాల్ టూర్ అండి అంతా తిరగడానికి. కానీ అనుకోకుండా కాఠ్మండు వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ బాగా భయంకరంగా ఉన్నాయండి. సో మేము అలా బయటపడతాం అనుకోలేదు. బాగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు బాగా రెస్పాండ్ అయ్యి మాతో వీడియో కాల్ అన్నీ మాట్లాడి మా ఆధార్ కార్డ్స్ అన్నీ తీసుకొని ఫ్లైట్ అది మాకు బాగా బేగా చాలా, అంటే అసలు నిన్నే మేము రావాల్సింది, అక్కడ వాళ్ళు రన్వే ఓపెన్ చేయలేదు. లేకపోతే నిన్న ఈవినింగ్కి మేము వచ్చేసేవాళ్ళమే. సో ఈరోజు బాగా స్నాక్స్ అవి కూడా మాకు ఫ్లైట్లోకి అరేంజ్ చేసే కాంప్లిమెంటరీగా. సో పరిస్థితులు మీరు చూసారు? ఇప్పుడైతే తగ్గుముఖం పట్టేయండి, నాట్ యాజ్ ఎస్టర్డే. నిన్నైతే చాలా బాగా ఇదైంది. మా ఎదురుగానే బాగా ఇంకా గుడి ముందే మాట బాగా భయంకరంగా అసలు.